వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఇంతకు ముంగటి సెషన్లో మనము రైట్ చెక్ బాక్సెస్ చూసాము. ఈ రోజు రేడియో బటన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో చూస్తాం. ఐడియల్గా చెక్ బాక్సెస్ అయినా రేడియో బటన్స్ అయినా మనం యూస్ చేసే కమాండ్ అయితే వన్ అండ్ ద సేమ్, విచ్ ఈజ్ ఎ చెక్ కానీ టు బీ చెక్డ్ కానీ. ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే నీ యొక్క టైప్ రేడియో కానీ రోల్ చెక్ బాక్స్ కానీ టైప్ చెక్ బాక్స్ కానీ అయితేనే నీకు ఈ కమాండ్ పనిచేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ ఇప్పుడు ఈ బింగ్.com అప్లికేషన్ సెట్టింగ్స్ స్క్రీన్లో మీరు ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇదిగో ఇది ఒక రేడియో బటన్ సెట్ ఉన్నది. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను ఏదో ఒకదానిని మాత్రమే సెలెక్ట్ చేయగలను. ఈ 1 2 3లో ఏదో ఒకదానిని మాత్రమే సెలెక్ట్ చేయగలను. సో ఇప్పుడు దీనికోసం లెట్ us క్రియేట్ ఎ సింపుల్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో ఈ రేడియో బటన్ సెలెక్షన్ గురించి మనం ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. సో ఆల్రెడీ జస్ట్ ఒక స్పెక్ ఫైల్ అయితే నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఒక టెస్ట్ క్రియేట్ చేసిన హ్యాండిల్ రేడియో బటన్స్. ఓకే, హ్యాండిల్ రేడియో బటన్స్ సింక్ అండ్ ద పేజ్ ఫిక్సర్. And again, I'm just writing down await page dot go to నా అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. సో ఏ అప్లికేషన్ నువ్వు ఓపెన్ చేయాలి? ఈ బింగ్.కామ్ను ఓపెన్ చేయాలి. అప్డేట్ దట్ యూఆర్ఎల్. అండ్ బింగ్.కామ్ ఓపెన్ చేసిన తర్వాత నువ్వు ఫస్ట్ ఈ స్ట్రిక్ట్ని క్లిక్ చేయాలి. పేజ్ లోడ్ అయిన వెంటనే మీకు మోడరేట్ సెలెక్ట్ అయ్యి ఉంది. నేను స్ట్రిక్ట్ని సెలెక్ట్ చేద్దాం. సో రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. స్ట్రిక్ట్కి ఐడి ఉంది. కాపీ దిస్ ఐడి, కమ్ బ్యాక్ హియర్, await page dot locator id, and then perform the click operation on it. Good enough. And then దాని తర్వాత await page dot close. Okay, await page dot close. And let us add a pause also. Await page dot pause. I'm adding it. Let me try to run this program from the terminal. So ఇప్పుడు terminal ని pull చేసి let me try to run this script. Okay, handle radio buttons dot spec dot js అన్న ఫైల్ ని నేను రన్ చేస్తున్నాను నేను. సో ఇట్స్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్. అండ్ నౌ స్టెప్ ఓవర్ చేస్తే ఇట్స్ నాట్ ఐడెంటిఫై అవ్వట్లేదు. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. వై? ఓకే. సో గైజ్, ఇక్కడ మనం చిన్న సెంటాక్టికల్ ఇష్యూ చేసాము. ఇష్యూ ఏంటి అంటే ఇప్పుడు ఎలిమెంట్కి ఐడి అట్రిబ్యూట్ను ఇచ్చినప్పుడు లొకేటర్లో దానికి హ్యాష్ కదా మనం పెట్టాలి. ఐ ఫర్గాట్ టు పుట్ హ్యాష్ కదా. సో లొకేటర్కి హ్యాష్ పెడితేనే కదా అది నీకు ఐడి కింద అది రికగ్నైజ్ చేస్తుంది. ఇంతకు ముందర నేను హ్యాష్ పెట్టకపోవడం వల్ల దాన్ని అది రికగ్నైజ్ చేయలేదు. ఇప్పుడు స్టెప్ ఓవర్ చేస్తే స్ట్రిక్ట్ని ఐడెంటిఫై చేసింది. స్ట్రిక్ట్ చుట్టూతా రెడ్ కలర్ డాట్ వచ్చింది. స్టెప్ ఓవర్ చేస్తే స్ట్రిక్ట్ అన్నది సెలెక్ట్ అయ్యింది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, స్ట్రిక్ట్ గాట్ సెలెక్టెడ్. సో దట్స్ ఫైన్. అండ్ దెన్ నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు గెట్ బై రోల్. ఇదిగో మోడరేట్కి ఇక్కడ నీకు ఈ పేరు కనిపిస్తుంది, మోడరేట్ అని. సో అవైట్ పేజ్ డాట్ గెట్ బై రోల్. ఈ రోల్లో ఏంటి? ఇది రేడియో బటన్, రేడియో. దీని యొక్క నేమ్ ఏంటి? మోడరేట్. నీకు కనిపించే నేమ్ మోడరేట్. అండ్ దాని మీద చెక్ యాక్షన్ పర్ఫామ్ చేయి. దట్స్ రియల్లీ గుడ్. చెక్ యాక్షన్ పర్ఫామ్ చేయి. అండ్ దెన్ నెక్స్ట్ దాని తర్వాత అవైట్ పేజ్ డాట్ గెట్ బై లేబుల్. లేబుల్ మీదకి వెళ్ళి చెక్ చేయి. ఇప్పుడు ఏ లేబుల్ ఉంది ఇందులో? ఫస్ట్ స్ట్రిక్ట్కి కోడ్ రాశాను, మోడరేట్కి రాశాను, లేబుల్ ఆఫ్ అని ఉంది. సో లేబుల్ ఆఫ్, అంతే. మూడు ఇచ్చాను. సో లెట్ మీ ట్రై టు రన్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ ద టెర్మినల్ అండ్ దెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని. ఓకే, స్టెప్ ఓవర్. సో స్ట్రిక్ట్ పాస్ అయింది. నెక్స్ట్ మోడరేట్ పాస్ అయింది. లేబుల్ మీదకి వచ్చేసరికి ఇక ఇక్కడ చూడండి, ఇన్స్పెక్టర్లో రెడ్ కలర్ లైన్ వస్తుంది, విచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫెయిల్యూర్. ఓకే, సో కంటిన్యూ చేశాను. ఎర్రర్ ఏంటో లెటర్స్ స్టడీ బేసికలీ. సో లేబుల్ అట్రిబ్యూట్ అయితే మనం రైటే ఇచ్చాం, కానీ సమ్హౌ స్క్రిప్ట్ ఎందుకో ఫెయిల్ అవుతుంది. లెటర్స్ సి. మీకు ఇంతకు ముంగట సెషన్లో మనం స్టడీ చేసుకుంటున్నప్పుడు దీనికి రీట్రైస్ 2 పెట్టాము, అందుకని 2 రీట్రైస్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, గుడ్. సో ఈ ఎర్రర్ చూస్తే ఏమొస్తుంది? స్ట్రిక్ట్ మోడ్ వైలేషన్ రిజాల్వ్డ్ 2 ఎలిమెంట్స్. ఫస్ట్ ఎలిమెంట్ ఏమో రేడియో బటన్, నెక్స్ట్ ఏమో ఇంకొకటి అని వచ్చింది. ఓకే, మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ ఆఫ్తో. సో ఇప్పుడు నువ్వు నీ రేడియో బటన్ ఫస్ట్ది కావాలి. సో ఫస్ట్ డాట్ చెక్, అంతే. సో నేను ఈ రేడియో బటన్ ఏదైతే ఫస్ట్ వస్తుందో దాన్ని నేను వెళ్ళి చెక్ చెయ్యు అని మనం చెప్తున్నాం. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. స్క్రిప్ట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్. ఇప్పుడు లెట్ మీ ట్రై టు రన్ ఇట్. మోడరేట్ అయింది, ఈసారి ఆఫ్ సెలెక్ట్ అయింది, ఆఫ్ అప్డేట్ అయింది, మొత్తం అన్నీ కూడా సక్సెస్ఫుల్గా సెలెక్ట్ అయినాయి. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ హ్యాండిల్ ద రేడియో బటన్.
పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇమీడియట్లీ ఒక క్వశ్చన్ ఏంది అంటే, సో సురేంద్ర రేడియో బటన్ అయితే హ్యాండిల్ చేసాము, ఇప్పుడు దాకా అసర్షన్స్ చూడలేదు కదా, షెల్ వి లుక్ ఎట్ అన్ అసర్షన్స్? ఎస్ ఆఫ్ కోర్స్. సో దీనికోసం రేడియో బటన్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన దాన్ని కాపీ పేస్ట్ చేశాను నేను. కాపీ పేస్ట్ చేసి ఇందులో స్ట్రిక్ట్ ఒక్కటే సెలెక్ట్ చేసుకున్నా. అయిన తర్వాత మీరు డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి చూస్తేనండి, టు బీ చెక్డ్, ఈ టు బీ చెక్డ్ దేని మీద? ఎక్స్పెక్ట్, ఆ ఎలిమెంట్ చెక్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ మనము దేన్ని సెలెక్ట్ చేసాము? వీ హ్యావ్ ఆల్రెడీ సెలెక్టెడ్ దిస్ స్ట్రిక్ట్ కదా. అవైట్, we are expecting this locator టు బీ చెక్డ్. విచ్ లొకేటర్? ఈ స్ట్రిక్ట్ లొకేటర్ చెక్ అయి ఉండాలి, అంతే కదా, కరెక్టే. స్ట్రిక్ట్ ఆల్రెడీ ఈ లైన్లో ఇక్కడ క్లిక్ వాడకూడదు, ఇక్కడ మనం వాడాల్సింది చెక్ కమాండ్ వాడాలి. సో ప్రీవియస్ ప్రోగ్రాంలో కూడా నేను క్లిక్ వాడుంటే, సారీ సమ్హౌ టైప్, ఇట్ షుడ్ బి చెక్ కదా. సో ఐ జస్ట్ చేంజ్డ్ ఇట్ టు చెక్. ఓకే, ఓన్లీ ఫస్ట్ కమాండే క్లిక్ ఇచ్చాను, మిగతావన్నీ చెక్ కరెక్ట్గానే రాశాను. సో ఐ జస్ట్ కరెక్టెడ్ ఇట్. సో నౌ వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ఇది ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రాంలో ఏం చెప్తున్నాము? అసర్షన్ అది చెక్ అయి ఉండాలి అంటున్నాం. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ట్రూ, స్క్రిప్ట్ పాస్ అయ్యిందండి. ఫర్ సపోజ్ నేను ఈ స్ట్రిక్ట్ సెలెక్షన్ ఆపేశాను, నేను స్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయాల. సో నా పేజ్ లోడ్ అవ్వడంతో మోడరేట్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. మోడరేట్ సెలెక్ట్ అయిన తర్వాత నేను కండిషన్ ఏమో స్ట్రిక్ట్ చెక్ అయ్యి ఉండాలి అంటున్నా, విచ్ ఈజ్ ఎ ఫాల్స్. హెన్స్ ఈసారి ప్రోగ్రామ్ రన్ చేస్తే నా స్క్రిప్ట్ ఫెయిల్ అవ్వాలి. రీజన్ ఏంటి అంటే, అక్కడ మోడరేట్ సెలెక్ట్ అయ్యి ఉంది కానీ ఈ స్ట్రిక్ట్ అన్నది సెలెక్ట్ కాలేదు అని దాని యొక్క మీనింగ్ అండి. ఓకే, ఈ స్ట్రిక్ట్ అన్నది సెలెక్ట్ కాలేదు అని దాని యొక్క మీనింగ్. ఆఫ్ కోర్స్ వై నో ద రీజన్ వై ఇట్ విల్ ఫెయిల్. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఎక్స్పెక్ట్ ఉంది కదా, ఈ ఎక్స్పెక్ట్ని వీ కెన్ రైట్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఎట్లా సురేంద్ర అంటే, ఇప్పుడు ఇది ఎలిమెంట్ కదండి. సో ఈ బ్రాకెట్ లోపలికి వెళ్ళి డాట్ ఈజ్ చెక్డ్, ఎలిమెంట్ లోపల ఈజ్ చెక్డ్, ఈ ఎలిమెంట్ చెక్కడా కాదా, దీని మొత్తాన్ని టు బి ట్రూతీ, ఇది మొత్తం కరెక్ట్ అవ్వాలి అంటే దీని నుంచి వచ్చే ఎక్స్పెక్ట్ నుంచి వచ్చే అవుట్కమ్ నీకు ట్రూ అవ్వాలి. అండ్ ఇక్కడ ఎప్పుడైతే ఈజ్ చెక్డ్ అని వాడామో, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. ఇదిగో ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది. ప్రామిస్ని రిటర్న్ చేస్తే దీనికి అవైట్ ఉండాలి. సో అవైట్ ఈజ్ చెక్డ్, ఎలిమెంట్ మీద ఈజ్ చెక్డ్ చేసి ఎక్స్పెక్ట్ నుంచి వచ్చిన రిజల్ట్ మొత్తం ట్రూ అవ్వాలి అంటున్నాం. సో వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ఇక్కడ స్ట్రిక్ట్ని ఆల్రెడీ చెక్ చేసాము. సో ఈ స్ట్రిక్ట్ చెక్ అయి ఉండాలి అంటున్నాము, విచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ట్రూ. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, విచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ట్రూ. అండ్ ఇప్పుడు స్ట్రిక్ట్ ఒక్కటే చెక్ అయి ఉన్నది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాంలో మోడరేట్ ఉంది కదా, సో ఇదిగో ఇది మోడరేట్. సో ఈ మోడరేట్ చెక్ అయ్యి లేదు, రైట్. దీనికి ఎలా రాయాలి? సో అఫ్ కోర్స్ దీనికి నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ అయితే వాడాలి ఫస్ట్. ఎక్స్పెక్ట్, దీనికి కూడా ఖచ్చితంగా అవైట్ వాడాలి. అండ్ దిస్ మోడరేట్ ఈజ్ చెక్డ్. సో మోడరేట్ ఈజ్ చెక్డ్ యొక్క రిటర్న్ ఏంటండి? ఇప్పుడు మనం దీన్ని పై లైన్లో స్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు మోడరేట్ ఈజ్ చెక్డ్ అంటే చెక్డ్ కాదు, ఇప్పుడు మీకు ఆల్రెడీ చెక్ అయి ఉన్నది ఏంటి? స్ట్రిక్ట్. సో ఇక్కడ టు బీ ఫాల్సీ. ఓకే, టు బీ ఫాల్సీ అంటే ఈ ఎక్స్పెక్ట్ నుంచి వచ్చే అవుట్కమ్ ఫాల్స్ అయి ఉండాలి, రైట్. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది? మోడరేట్ చెక్కా కాదా చూస్తుంది. చెక్ కాదు, విచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఫాల్స్. ఫాల్స్ అవునా కాదా? టు బీ ఫాల్స్, ఎస్ అఫ్ కోర్స్ ఇట్స్ ఎ ట్రూ, అంతే కదా, అది మొత్తం ఫాల్స్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే టు బీ ఫాల్సీ, టు బీ ట్రూతీ, ఈజ్ చెక్డ్, టు బీ చెక్డ్, ఇవన్నీ వాడచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఈజ్ చెక్డ్ అంటే కరెక్ట్గా లొకేటర్ మీదన వాడాలి మీరు ఈజ్ చెక్డ్ అన్నది. టు బీ చెక్డ్ కానీ, టు బీ ట్రూతీ కానీ, అండ్ టు బీ ఫాల్సీ కానీ, ఇవన్నీ ఎక్స్పెక్ట్ నుంచి వచ్చే అవుట్కమ్ మీద మనం దాన్ని హ్యాండిల్ చేస్తాం అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ హ్యాండిల్ దీస్ radio buttons. In the next session, we will continue with a further example. Okay, thank you very much. Bye bye.